గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఆంధ్ర నుండి ఒరిస్సాలోకి ఎంటర్ అయ్యాను. ఇచ్చాపురం చెక్ పోస్ట్ దాటాను అనమాట. ఇప్పుడు దగ్గర పరంపూర్ దగ్గరలో ఉన్నాను. ఇంకా మనకి ఆల్మోస్ట్ అంటే 800 కిలోమీటర్స్ వచ్చినట్టు. ఇంకా 1700 కిలోమీటర్స్ ఉంది గౌహతి. కలకత్తా అయితే 700 కిలోమీటర్స్. అక్కడ నుండి మళ్ళీ 1000 కిలోమీటర్స్ వెళ్ళాలి కదా. సో నైట్ అయితే నాన్ స్టాప్గా వచ్చాను ఫ్రెండ్స్, కానీ వీడియో అయితే తీయడం అవ్వలేదు. చీకట్లో ఏం కనిపించలేదని మరి తీయలేదన్నమాట వీడియో. ఇంకా నాన్ స్టాప్ వచ్చేసి ఇంకా ఇచ్చాపురం చెక్ పోస్ట్ దాటాక ఇక్కడ గిరిసోల బంకులో ఆపుకున్నాను. మార్నింగ్ 7కి వచ్చి 7 నుండి 10 గంటల వరకు పడుకున్నాను అనమాట. అంటే 7కి వచ్చి డీజిల్ అది కొట్టించుకొని బండి అది పార్క్ చేసుకునేసరికి 7:40 అయింది. 7:40 నుండి 10 గంటల వరకు పడుకున్నాను. తర్వాత లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి బయలుదేరాను అనమాట. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. ఇంకా నేను ఒరిస్సా బోర్డర్ దాటేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోద్ది. ఇంకా కటక్ దాటిన తర్వాత నుండి కొంచెం రోడ్ అయితే అంత బాగుండదు. అంటే ఆ ఫ్లైఓవర్స్ అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. అందుకు చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. కటక్ వరకు మాత్రం రోడ్డు చాలా బాగుంటుంది. గిరిసేల బంకులో 8,000 అయితే కొట్టించాను. అంటే 80 లీటర్లు, అంటే 82, 83 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ కంటే డీజిల్ ప్రైస్ అనేది తక్కువ కదా. ఒరిస్సాలో 3 రూపీస్ ఎంత తక్కువ ఉంటుంది. ఇంకా మనం ఆల్రెడీ మన బండిలో ఒక పావు ట్యాంక్ ఉందన్నమాట. నేను కొట్టించిన 8,000తో ఇంకా వెస్ట్ బెంగాల్ బార్డర్కి అయితే వెళ్ళిపోద్ది. వెస్ట్ బెంగాల్లో అయితే ఒరిస్సా మీద తక్కువ ఉంటుంది. 1 రూపీయో 2 రూపీసో ఒరిస్సా మీద తక్కువ. కాబట్టి అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాను. ఇదే బరంపూర్ ఫ్రెండ్స్. మన ఇచ్చాపురం చెక్ పోస్ట్ దాటిన వెంటనే ఒక 15 కిలోమీటర్స్ వచ్చాక ఉంటుంది అనమాట సిటీ, బరంపూర్ సిటీ. మనం సిటీ లోపలికి వెళ్ళాం, అంతా బైపాసే. సిటీని కొంతమంది బరహంపూర్ అంటారు, కొంతమంది బ్రహ్మపూర్ అంటారు. 2 నేమ్స్ ఉన్నాయి అనుకుంటా, వైజాగ్ విశాఖపట్నం లాగా. బ్రహ్మపూరు, బరహంపూరు. ఇంకా మనకి భువనేశ్వర్ 170 కిలోమీటర్స్ ఉంది, 170 కిలోమీటర్లు ఇక్కడ నుండి, బరంపూర్ నుండి. తర్వాత కటక్, అంటే భువనేశ్వర్ కటక్ ఆల్మోస్ట్ కలిసే ఉంటాయి. కుర్దా, ఈ 3 ఫస్ట్ అయితే కుర్దా వస్తుంది. కుర్దా తర్వాత భువనేశ్వర్, భువనేశ్వర్ తర్వాత కటక్. ఈ 3 సిటీస్ కూడా ఆల్మోస్ట్ కలిసే ఉంటాయి. ఎలా అంటే వరంగల్, హనుమకొండ, కాజీపేటలా అనమాట.
ఇక్కడ నుండి బరంపూర్ నుండి రైట్కి తీసుకుంటే గోపాల్పూర్ బీచ్ వెళ్ళొచ్చండి. ఆ జంక్షన్ నుండి రైట్ తీసుకుంటే గోపాల్పూర్ బీచ్ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఒరిస్సాలో పూరి బీచ్ తర్వాత గోపాల్పూర్ బీచ్ ఫేమస్ అనమాట. వీకెండ్ అయితే ఎక్కువ మంది వెళ్తారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది రంభా ఊరు అనమాట. ఇక్కడ నుండి మనకి రంభా ఘాట్ అంటారు కదా, చిల్కా లేక్, చిల్కా సరస్సు ఉంటుంది. ఇదిగోండి రైట్ సైడ్లో కనిపిస్తుంది, మరి మీకు అంత కనిపిస్తుందో లేదో తెలీదు. రైట్ సైడ్లో చిల్కా లేక్ అనమాట. మనం చిల్కా సరస్సు అంటాం. ఇది లార్జెస్ట్ సాల్ట్ లేక్ అనమాట. సాల్ట్ వాటర్ లేక్, ఉప్పు నీటి సరస్సు. మన ఇండియాలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఇది చిల్కా లేక్. ఇక్కడ నుండి రంభా ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఘాట్ అంటే మరీ పెద్ద ఘాట్ ఏం కాదు, లారీలు కదే ఎక్కువ. రంభా ఘాట్ అటుకొండ ఇటుకొండ మధ్యలో రోడ్ అనమాట. చాలా బాగుంది. రైట్ సైడ్ కొండ ఉంది కదా, ఈ రైట్ సైడ్ కొండను ఆనుకొని చిల్కా లేక్. అంటే మామూలు డైరెక్ట్ చూస్తే బాగా కనిపిస్తుంది, ఫోన్లో అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఇక్కడ నుండి ఘాట్ స్టార్ట్ అనమాట, రంభా ఘాట్. ఇలాంటి లొకేషన్స్కి వచ్చేటప్పుడు మనసు అయితే చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా. కొండలు, చెట్లు, ఎటు చూసిన గ్రీనరీ. మన బండి అయితే సెకండ్ అడిగింది, సారీ థర్డ్. బండిలో అయితే 10 టన్నులు ఉంది, థర్డ్లో ఎక్కుతుంది ఇప్పుడు.
చూడండి రైట్ సైడ్లో లేక్ కనిపిస్తుంది, చిల్కా లేక్. అప్పెక్కగానే మీకు ఫోన్లో అంత క్లారిటీగా కనిపించదేమో. కనిపించిందా? చూడండి నేను చూపిస్తాను. ఇదంతా లేక్ అనమాట, చాలా పెద్దది, సముద్రంలో ఉంటుంది. రైట్ సైడ్ అంతా లేకే, సముద్రంలా ఉంటుంది. ఇంకా అంటే సముద్రంతో కలిసే ఉంటుంది ఇంచుమించు. మధ్యలో చిన్న ఒక గట్టు లాంటి సపరేట్ చేస్తుంది అంతే. ఇప్పుడు మనం రంభా ఘాట్ డౌన్ దిగుతున్నాం అనమాట. దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. గేర్ న్యూట్రల్ చేయడం కానీ లేకపోతే టాప్లో దిగడం కానీ చేయకూడదు. అయితే 4th లేదా 3rd దిగితే సేఫ్ అనమాట. అలా దిగితే బ్రేక్ పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను కానీ నేను వీడియోస్ అయితే తీయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం తీస్తున్నాను అనమాట. రంభా ఘాటు, చిల్కా లేక్. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి రంభా ఘాట్ దాటాము, అలాగే చిల్కా లేక్ కూడా దాటాము.